అన్న మొన్నటి వరకు శ్రీరెడ్డి పేరంటే సోషల్ మీడియాలో ఒక ట్రెండ్గా మారింది. ఎందుకంటే ఆవిడ చేసే విమర్శలు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేదంటే లోకేష్ గారి మీద చేసే విమర్శలు కూడా చాలా ఘాటుగా ఉండేవి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో అలా విమర్శలు చేసిన ప్రతి ఒక్కరి మీద కూడా కూటమి ప్రభుత్వం కేసులు పెడతాను అని చెప్పగానే అందరినీ క్షమించమని అడుగుతుంది. సో పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం క్షమిస్తే పర్లేదంటారా, లేకపోతే ఆవిడకి ఏదైనా తగిన న్యాయపరమైన శిక్షలు విధిస్తే కరెక్ట్ అంటారా? అంటే కొంతలో కొంత ఏదైనా సరే శ్రీరెడ్డి గారికి అంటే ఈ రోజే కాదు మెగా ఫ్యామిలీ ఎందుకంటే మాకు అర్థం అవ్వట్లేదు. మేము కూడా ఒక ఆడబిడ్డగా తనకి ఎన్నోసార్లు గౌరవించాం, చాలాసార్లు నోరు పారేసుకుంది. కానీ ఈ రోజు వరకు కూడా శ్రీరెడ్డి గారిని కానీ మా వీరమైలు కూడా శ్రీరెడ్డి అనే ఒక తప్పుడు మాట ఎవరోజు మాట్లాడమ్మా నువ్వు జాగ్రత్తగా మాట్లాడు అని ఎన్నోసార్లు మీకు చెప్పడం జరిగింది. సరే బిడ్డ ఏదో శ్రీరెడ్డి గారు క్షమాపణ కోరినందుకు నారా చంద్రబాబు నాయుడు సీఎం గారిని, అలాగే డిప్యూటీ సీఎం గారిని, మన పవన్ కళ్యాణ్ గారిని, అలా లోకేష్ బాబు గారిని క్షమాపణ కోరినందుకు తెలుగు రెండు రాష్ట్రాల నుంచి ఆవిడకైతే నేనైతే నా తరపు నుంచి నేనైతే క్షమాపణకి ఆవిడ ఒక్కదానికి, మిగతా వ్యక్తులకైతే మాత్రము తాగుబోతు ఎదవలకి, బోకర్లకి, పదవుల కోసం పడుకోబెట్టే ఎదవలకి, పదవుల కోసం పడుకోబెట్టే మంత్రులకి, పదవుల కోసం పడుకోబెట్టే ఎమ్మెల్యేలకి, వాళ్ళందరికీ మాత్రం తిట్టే ప్రతి ఒక్కరిని కూడా క్షమించడం అయితే బ్రహ్మకళ. దానికి రెడ్ బుక్ మాత్రం నారా లోకేష్ బాబు గారు రెడ్ బుక్ రెడీ చేశారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ 170 స్థానాల్లో కూడా అభివృద్ధి అనేది కూడా వాళ్ళిద్దరు సంకల్పం, మిగతాది చట్టం, దానిపైన దాన్ని చేసుకెళ్ళిపోవడం మాత్రం వాస్తవం. అంటే మరి ఇప్పుడు ఆవిడ క్షమిస్తారు, మళ్ళీ రేపు పొద్దున్న భవిష్యత్తులో మళ్ళీ ఆవిడ విమర్శలు చేస్తే అవకాశాలు ఉన్నాయి కదా మరి క్షమిస్తే? మళ్ళీ ఆవిడ కానీ విమర్శిస్తే దాని పరిణామాలు ఎలాగుంటాయంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోకుండా ఇంకా ఆవిడ ఎక్కడికో వెళ్ళిపోవడం మాత్రం అది వాస్తవం. అంటే ఎక్కడికంటే ఈ స్టేట్ వదిలేస్తుంది అన్నమాట, ఇంకా ఆంధ్రప్రదేశ్ వదిలేసి మార్చుకుంటుంది. ఈ రోజుల్లో కులం మతం ఏంటని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనగానే నేను రెడ్డి పేదలని చెప్పుకుంటుంది, తప్పు కదా. మనిషి చేయవలసింది ఒక ప్రజలు నీకు ఓటేసేది మంచి పరిపాలన ఇవ్వనందుకు, కానీ ఇంకా కులం 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 కావాలి. దేనికి కావాలి? అభివృద్ధి చెంది కులం కావాలి, కానీ కులమైన కూడాడుతుందా? కానీ శ్రీరెడ్డి గారికి ఏంటంటే నెక్స్ట్ టైం ఇలా జరగకుండా కాపాడుకుంటే మేము జనసేన తరపు నుంచి, కూటమి ప్రభుత్వం నుంచి చాలా చక్కగా ఆవిడకైతే మంచి భవిష్యత్తు అయితే ఉంటుందని కోరుకుంటున్నాను.